ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇక్కడ ఉద్దిబాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? నైట్ అనుకోకుండా మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నప్పుడు ఈ ఐడియా వచ్చింది, ఉద్దివడ చేద్దాము అని. చాలా ఈజీగా టేస్టీగా త్వరగా అయిపోతుందని చెప్పి నేను ఈ ఉద్దివడ చేయాలి అనుకున్నాను. సో ఒకసారి నేను 2 గ్లాసెస్ ఇక్కడ ఉద్దిబాలు తీసుకున్నాను. ఒకసారి అది చూసుకొని, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ చూసుకొని నేను 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచినీళ్ళల్లో నానపెట్టాను. సో ఇది 5 to 6 అవర్స్ నానపెడితే ఏమవుతుందంటే మంచిగా వస్తుంది వడ కూడా. సో అప్పటికప్పుడు నానబెట్టి ఒక 1 అవర్ నానబెట్టి మళ్ళీ మిక్సీ పడితే సరిగ్గా రాదు. సో నేను 5 to 6 అవర్స్ నానపెడితేనే మంచిగా వస్తుంది అనమాట. సో చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాము. సో 5 to 6 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టండి. మార్నింగ్ లేచి ఒక 1 అవర్ ముందు, మనం ఉద్దివడ వేస్తామన్న ముందు ఒక 1 అవర్ ముందు మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉండేలానే చూసుకోండి, ఎందుకంటే వడ మంచి షేప్లో వస్తుందన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు పిండి అంతా అయిన తర్వాత మనం ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి అని చెప్పాను కదా. పిండి పట్టిన తర్వాత ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి, మనకు తెలుస్తుంది అప్పుడు. ఎందుకంటే నైట్ వాటర్లో నానపెట్టింటాం కాబట్టి మనకి వెంటనే పిండి పట్టిన తర్వాత కొంచెం గట్టిగానే ఉంటుంది. 1 అవర్ తర్వాత చూడండి, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి స్నాక్స్ బ్రేక్ ఇస్తారు కదా స్కూల్లో, అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెడితే బాగానే ఉంటుంది, పిల్లలు కూడా మంచిది కదా. సో చూసారు కదా, ఇక్కడ అలా గట్టిగా రావాలన్నమాట. కొంచెం క్రిస్పీగా రావాలి అంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి, చాలా క్రిస్పీగా మంచిగా వస్తుంది. సో నేను అక్కడే షేప్ చూసుకుంటున్నాను, ఇది రౌండ్గా వస్తుందా రాదా అనేది. సో దీంట్లోకి ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి. అండ్ మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు వేసుకోండి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మిరియాలు వేయకపోవడమే మంచిది, ఎందుకంటే వాళ్ళు తగిలితే సరిగ్గా తినరు. అండ్ మిర్చి కూడా మిక్సీ పట్టచ్చు, నేను మిక్సీ పట్టట్లేదు, మా వాడు సరిగ్గా తినడని చెప్పి అందుకే నేను చిన్న చిన్న పీసెస్గా చేసేసాను. అవి అయితే తీసేస్తాడు కదా. సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను. సో ఇలా వాటర్తో అనుకుంటూ వేస్తే మంచి షేప్ వస్తాయన్నమాట. అండ్ పాల ప్యాకెట్ పేపర్ ఉంటుంది కదా, దాంతో కూడా మంచి షేప్ వస్తుంది చేసుకుంటే. అండ్ టీ స్టెయిన్ కంటైనర్ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి వీడియోలో ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను ఎలా వేయాలి అనేది. సో చూస్తారు కదా, కొన్ని షేప్ అవుట్ అయిపోయాయి. నా వాయిస్ అక్కడక్కడ తడపడితే ఏమనుకోకండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి సంక్రాంతి తర్వాత. ఇప్పుడు సంక్రాంతి క్లీనింగ్లో ఉంటాం కదా, వీడియోస్ కూడా పెట్టడం లేట్ అవుతూ ఉంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. చికెన్ టేస్ట్ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.